నవి భవిష్య యోగం మంత్రసిద్ధి ఈ ప్రత్యేక కార్యక్రమంలో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో కరుంగలి మాల చాలా చాలా విశేషతలు ఉన్నటువంటి ఈ మాలని ధరించాలని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎంతో మంది అంటే చాలా ఇష్టపడుతున్నారు. దానికి తగ్గట్టే కొంతమంది ధరించిన వాళ్ళకి ఆ ఫలితాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే చాలా హ్యాపీ, కొంతమంది కాల్ చేసి మరి ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ కరుంగలి మాలలో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే చాలా రకాల మాలలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నా చేతిలోనే ఉంది, ఇది ఇష్టంగా నేను కూడా ఈ మధ్యన ధరిస్తున్నటువంటి మాల, అంటే బాగా అనిపిస్తుంది. అయితే ఇందులో చాలా డూప్లికేట్ కూడా వస్తున్నాయి, తెలియక చాలా మంది మోసపోతున్నారని కూడా విన్నాం. దీంట్లో ఒరిజినల్ ఏది, డూప్లికేట్ ఏది, ఎలా తెలుసుకోవాలి? ఈ కరుంగలిలో అది ఆ వృక్షం గురించి మనం తెలుసుకోవాలమ్మా. సుమారుగా ఆ వృక్షం 100 అడుగులు పైకెళ్తుంది. ఇందులో 2 విధానాలు ఉంటాయి. ఒకటి కుంకుడు గింజలాగా ఉంటుంది, దానికన్నా చిన్న సైజు మీ దగ్గర ఉంది. రెండో రకం నాకు తెలిసి రెండో రకం అంటే కరుంగలి అనేటువంటి దాన్ని మనం పట్టుకున్నప్పుడు అది మొదటి రకం కానీ రెండో రకం, 2 రకాలే ఉంటాయి. అందులో 4-5 రకాలు ఉండవు. అవునా? అవి మనం పట్టుకున్నప్పుడు ఒక వైబ్రేషన్ మనకి వెంటనే అర్థమైపోతుంది. అర్థమైపోతుందమ్మా. ఇందులో డూప్లికేట్ కరుంగలి అనేటువంటిది మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. అది ఎలా ఉంటుందంటే, మీకు అది మాలేనా ప్లాస్టిక్ పూసలాగా మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్లాస్టిక్ పూసలాగా ఉంటుంది. అది చూడటానికి అలానే అనిపిస్తుంది. దానికి మళ్ళీ ఈ తాడుతో ఇలా కాకుండా దానికి ఏదో తీగలు చుట్టి దానికో రకరకాలుగా కూడా ఫ్యాన్సీగా అమ్ముతూ ఉంటారు. దానివల్ల డబ్బు మనకు ఖర్చు మినహాయిస్తే పైసా ఫలితం ఉండదు. ప్లాస్టిక్ మాల వేసుకోవడం మెళ్ళో, అంతకుమించి ఏం పైసా ఉపయోగం లేదు దానివల్ల. కరుంగలిలో 2 రకాలు ఉంటాయమ్మా. ఆ 2 అది మనం చేతిలో పట్టుకున్నా మెడలో వేసుకున్నా దాని ఒక వైబ్రేషన్ వేరే లెవెల్. అంటే ఒక అమావాస్య అనుకుందాం తెలియడానికి, చీకటి. ఆ చీకట్లో కూడా మనకు అంతా కనిపించేటట్టుగా అది మన జీవితానికి వెలుతురునిస్తుంది. చాలా గొప్పది అది. దాని గురించి నేను ఎప్పుడు ఒక 8 నెలల క్రితం వీడియో చేద్దాం అనుకున్నా, కానీ కరుంగలి అనేటువంటి మాట చాలా మందికి తెలియదు. మనం చెబితే ఈయన కొత్త తీసుకొచ్చాడు కరుంగలి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పి దీని మీద విశ్లేషణ, అనవసరమైనటువంటి ఈ మాటలు వస్తాయనే ఉద్దేశంతో మనకు వద్దులే. లేదు, తమిళనాడులో సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్ చాలా మంది వేసుకుని సక్సెస్ పొందినటువంటి మాల. అంటే ఇటువైపు వాళ్ళ విషయం నేను చెప్తున్నాను, మనం తమిళ మాట్లాడలేం కదా. అదే కదా, కానీ ఈ మధ్యన బాగా తెలిసింది గురువు గారు. ఇప్పుడు ఈ 2-3 నెలలుగా వస్తుంది. 8 నెలల క్రితం దాని గురించి చేద్దాం అనుకోని ఆ మాల నేను తెప్పించుకొని ఒకటి అది వేసుకుని, అప్పుడు నేను వేసుకుందా మీ దగ్గర, నాకు గుర్తుంది. దాని గురించి చేద్దాం అనుకోని కూడా ఈ కరుంగలి అనేటువంటిది మన పేరు కాదు దాన్ని వెంటనే ఆలోచిస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది. ఈ కరుంగలి అనేటువంటిది అద్భుతమైన శక్తి గలది. శరీరంలో మార్పులు చేర్పులు రానియకుండా మనిషిని కాపాడుతుంది. స్త్రీలకు చాలా విశేషం అమ్మ. స్త్రీలకి వేసుకోవచ్చు, ధరించవచ్చు. స్త్రీలు ధరిస్తే వాళ్ళకి పాపం చాలా మంది 100కి 90 మంది కాలచక్రమునందు ఋతుక్రమ విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. హార్మోన్స్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే. అటువంటి దాన్ని క్రమబద్ధీకరించగలుగుతుంది. ఇది వేసుకున్నాక నిజంగా బాగుంది. స్త్రీలకి చాలా ఉపయోగపడుతుంది. ఎంత ఉపయోగపడుతుంది అంటే, ఒక కొంతకాలం వేసుకున్న తర్వాత వాళ్ళకే అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వాళ్ళ చాలా మందికి ఋతుకాల సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి మెంటల్గా మానసికంగా ఆవేదన పడతారు. కొంతమందికి నొప్పి పెయిన్ అనేటువంటిది పగవాడు కూడా రాకూడదు, ఆ బాధ తట్టుకోలేక ఇబ్బంది అనుభవిస్తుంటారు. కొంతమందికి నెలకి 1-2 సార్లు కూడా ఇబ్బంది పడతారు. కొంతమంది 15-20 రోజులు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. 5-6 నెలలైనా కొంతమందికి అది రాదు పాపం. ఈ సమస్య పడేటువంటి స్త్రీలకి మాత్రం ఈ
ఈ కరుంగలి అనేటువంటిది చాలా కానీ విశేషమైనటువంటిది. ఇప్పటికీ చాలా మంది ఆడవాళ్ళు ధరించాలని ఉంటుంది, పాపం కొంచెం సతమతం అవుతారు, వేసుకోవచ్చా మేము వేసుకోకూడదా అని. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇది వేసుకున్నాక. వేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇందులో 2 రకాలు ఉంటాయి కదా. మొట్టమొదటి రకం అనేటువంటిది పూస ఇలా చిన్నగా ఇలా వస్తుంది. మాది కొంచెం పెద్దదిగా ఉంది పూస. గ్రేడ్ 1, గ్రేడ్ 2. మనకు గ్రేడ్ 2 ఈజీగా దొరుకుతుంది, కానీ గ్రేడ్ 1 దొరకడం అంటే మాత్రం మనం పట్టుకోండి, కావాలంటే మీకు ముందే ఇస్తాను, కొంచెం శ్రమ పడాలి. ఓ నిజంగానే గురువు గారు. దానికి దీనికి కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి ఒకసారి. సైజ్ లో కూడా Size తీసేసేయండి. సైజ్ పక్కన పెట్టినా ఇది చిన్నగా ఉంది, మళ్ళీ ఒరిజినల్ ఇది. మీకు జాతికి ఒరిజినల్ గా చెట్టు నుంచి, అంటే ఇందులో ఎలా ఉంటుందంటే చెట్టు బెరడ నుంచి తీసే ఒకటి ఉంటాయి, లోపల కాండ నుంచి తీసే ఉంటాయి. ప్యూర్ ఒరిజినల్ మాల దగ్గర మనకు తెలియకండి ఇప్పటి వరకు నేను కూడా గ్రేడ్ 2 వేసుకున్నట్టున్నా. నష్టమేం లేదమ్మా. అయ్యో, అంటే 1, 2 రకాలు ఎంత ఉంటాయి, 3వ రకం ఉండదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 కింద గ్రేడ్ 1 అనేటువంటిది దానికి బెరడు ఉంటుంది, ఒక అంగుళం మెంత లోపల, దాంతో తయారు చేస్తారు. మొట్టమొదటి అనేటువంటిది లోపల కాండం వస్తుంది. మనకు అరటి చెట్టు డొప్పలు తీసేస్తారు కదండి, మంచిది. అయితే ఈ డొప్పలు తీసేస్తారు కదండి, ఆ డొప్పలు దాంట్లో ఇప్పుడు మనం దీపారాధన చేస్తాం అరటి డొప్పలో, అటువంటి డొప్పతోటి ఇవి తయారు చేస్తారు. అరటి చెట్టు మొత్తం దేనికి దాన్ని తీసేస్తే లోపల అరటి ఓచ అనేటువంటిది ఉంటుంది, అటువంటిది ఉంటుంది లోపల. దాంతో రెండో రకం వస్తుంది. ఈ దానికి దీనికి ఆ తేడా ఏమిటి అంటే, ఎప్పుడు ఒకటే, ముందు సీటు ముందు, వెనక సీటు వెనకే. ముందు సీటు ముందు, వెనక సీటు వెనకే. మీకు మొదటి రకంది నాకు తెలిసినంతలో దాన్ని మీరు తెప్పించుకోవాలంటే ఒక 20-25 రోజుల పైన సమయం పడుతుందండి. తేలిగ్గా రాదు. ఎందువల్లనంటే తేలిగ్గా దొరికేస్తాయి, కానీ అది ఒరిజినల్ బాబు. దానికి కొన్ని ఆల్రెడీ తెప్పించి ఉన్న వాళ్ళు ఒకవేళ ఉంటే కనుక దొరకచ్చు. వాళ్ళకి ఏదైనా అవకాశంలో ఉంటే వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. ఆన్లైన్ లో అన్ని మంచివి దొరుకుతాయి అనేటువంటి విషయం మనము కూడా చెప్పలేము. దానికి పట్టుకున్న 2 తక్కువని, అది ఏదైతే కనుక లోపల నుంచి చేసింది ఉంటుందో అది తెలిసిపోతుంది. ఆ చేతి బరువే మనకు ఈ 2 ఒకటే బరువు ఉంటాయి. కలర్స్ చూసి అయితే మోసపోద్దు. కలర్స్ అన్నిట్లో అన్ని కలర్స్ ఉంటాయి, అంతే కదా గురుగారు? ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు బ్లాక్ ఉంది కాబట్టి మంచి ఇది, అలా కాదు కదా, అన్ని కలర్స్ అన్నిటిలో ఉంటాయి. ఇంతకు మించి వేరే రంగు ఉండదమ్మా. ఆరెంజ్ కూడా ఉంటుందిగా, టిక్కు ఇది ఆరెంజ్ అంటే ఇక వాటికి మనం కలర్ ఏమైనా వేసుకోవచ్చు. ఇది పెద్ద కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇది ఒక అనుమానం ఉంటుంది చాలా. ఆరెంజ్ కలర్ అని, పసుపచ్చ కలర్ అని, మనం దాంట్లో కలర్ రంగులో ముంచితే ఎన్నైనా వస్తాయి. అది ఇక ఫ్యాషన్ గా వేసుకోవటం. అది ఎందుకు దండగా మనం అది వాడాము అని అంటే దాని యొక్క ప్రభావం వలన, అంటే ఎప్పుడైతే స్త్రీ అనేటువంటి ఒక మూర్తికి ఋతు సమయం అనేటువంటిది ఇబ్బంది లేకుండా ఉంటుందో సంతానవతి అవుతుంది, ఉత్తరవతి అవుతుంది. పురుషులకు కలిగే ఉపయోగాలు ఏంటి అంటే కేవలం అది ఒకటేనంటారా? చాలా మంది అడుగుతున్నారు, అంటే ఐశ్వర్యపరంగా. పురుషులకి అనేక విధాలు ఉన్నాయి. స్త్రీలు వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేటువంటి ఒక సందిగ్ధం ఉంటుంది, ఏమవుతుందని చెప్పి. పురుషుల కంటే స్త్రీకి ఎక్కువ ఉపయోగం ఉంది అని చెప్పి చెప్పడం. ఎందువల్లంటే ఆ శరీరంలో ఉండేటువంటి చాలా రకాల మార్పుల్ని అది నరాల మీద ఎఫెక్ట్ చూపించి నరాల్ని క్రమబద్ధీకరించగలుగుతుంది. దాని ఒక వైబ్రేషన్ అలా ఉంటుంది. అంటే మిగిలిన అన్ని ఫలితాలు ఉంటాయి, దాంతో పాటు ఇది కూడా ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్సెస్ అంటే ప్రధానమైనటువంటి పొజిషన్ స్త్రీకి సంతానం. దానికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం చాలా ముఖ్యం. అంటే మెనోపాజ్ లో ఒకలాగా ఉంటారు, టీనేజ్ లో ఎన్ని మెడిసిన్స్ వాడినా ఆ ఒక్క ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఋతుక్రమం అనేటువంటి సరిగ్గా లేకపోతే జీవితం సరిగ్గా ఉంటుంది. అంతే కదా, దాన్ని నిలబెట్టగలిగేది. అంటే చిన్నపిల్లలకు కూడా వేసుకోవచ్చు అంటారు? అయ్యో ఇబ్బంది లేదండి. మైండ్ మెచ్యూరిటీ అవుతుంది దానివల్ల. చిన్న పెద్ద తారతమ్యం లేదు. ప్రతి ఒక్కళ్ళు, స్త్రీలు పురుషులు విడివిడిగా, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కూడా వేసుకుంటే దాని యొక్క వైబ్రేషన్ మనం మంచిదే చూస్తాం, మినహాయిస్తే చెడు మనం చూడం. కాకపోతే కరుంగలి పూస మేము కూడా వేసుకున్నాము అనుకోవటం వేరు, అదే వేసుకోవటం వేరు. అది మీకు ఇది మొదటి రకంగా అందులోంచి తీసింది కాబట్టి ఒక 20-25 రోజులు ఖచ్చితంగా మనకు సమయం పడుతుంది. ఈ మనకి ఏదైనా ఒక సామాన్యమైన రేట్లో దొరికింది అంటే ఇది 2వ రకమే. అంతకన్నా తక్కువ దొరికిందంటే అది ప్లాస్టిక్ తయారు చేశారు, సందేహమే లేదు. సో చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవడం మంచిది. కాకపోతే అన్ని రకాల ఉపయోగాలు దీనివల్ల ఖచ్చితంగా ఉన్నాయి అంటారు.
ఉపయోగం లేదు అని చెప్పమమ్మా. కాకపోతే ఏంటంటే సరైనది తీసుకోకపోతే నిరుపయోగం కూడా అవుతుందని చెప్తా. ఏదో తీసేసుకుంటాం మనము, సంబంధం లేకుండా మెళ్ళో వేసేసుకుంటాం. అది మెళ్ళో వేసుకున్న తర్వాత మనకు మంచి చేయలేదు, పోతే 3-4 వేలు పోయింది అనుకుంటాం. చెడు జరిగితే వంశం మొత్తం పోతుంది కదా. కాబట్టి కరుంగలి అనేటువంటి దానికి పూర్తి అర్థం తీసుకుంటే కారుణ్యవతి, కక్షవతి. కారుణ్యవతి మంచిగా సవ్యంగా సరైనది తీసుకుంటే అది ఎలా అయితే కరుణిస్తుందో, 2-3 రకాలు ఏవో ఇది కరుంగలి కదా అన్నట్టుగా మనం వేసుకుంటే అది కక్ష కడుతుంది. అది కరుంగలి కాదు కదా. కాకపోతే మొదటి రకం 2వ రకం వరకు ఓకే, కానీ ఇంకా నెక్స్ట్ వెళ్ళకుండా ఏది మంచిది అనేది చూసుకుని తీసుకుంటే మరింత మంచి జరుగుతుంది. అబ్బాయి ఎంత మంది తీసుకున్నారు గురువుగారు, ఎంత మంది ఫోన్లు చేస్తున్నారు, మీరు చేసిన వీడియో వల్ల తీసుకుందాం, మంచి జరిగింది ఫీడ్బ్యాక్. ఒకరికైతే ఓవర్ నైట్ లో చెక్ వచ్చేసిందంట ఇది వేసుకున్న రోజు. సుమారుగా నేను 850 మందికి ఇచ్చారు. ఇప్పుడు 8 నెలల క్రితమే. అంటే నా పరిసరాల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మెల్లో వేసి పంపించేస్తూ ఉంటా. ఎందుకంటే దాని గురించి నేను సాధన చేసేటువంటి సమయంలో దాని విధానం ఏంటి, కొన్ని రోజులు అంటే నేను ఒకటి వేసుకుంటా, అది నాకు ఎలా అయితే దాని యొక్క ఔషధ గుణాలు నాకు తెలుస్తాయో దాన్ని అనుసరించి నేను ఎవరికైనా ఇవ్వగలుగుతా. లేదనుకోండి, ఆయన ఇచ్చారండి నేను వేసుకున్నాడు నాకు అనర్థం కలిగిందండి అంటారు. అనర్థం ఏ రకంగా కలిగినా దాని చెడ్డ పేరు మనకే వస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన వాళ్ళకి శుభం జరిగేది మనకి చెప్పరు. అంతే, అటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందు నేను వేసుకొని కొన్ని రోజులు దాన్ని అనుభవిస్తా. ఓకే బాగానే ఉంది, దాన్ని అనుసరించి నేను అట ఒక 800 మంది పైన నేను అది పరిసరాలు ఇవ్వడం జరిగింది. ఈశ్వరేచ్ఛ, ఏ ఒక్కరి నుంచి నాకు మంచి మాట రాలేదు, చెడు మాట రాలేదు. లేదు లేదు, ఖచ్చితంగా మంచి అనేది ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళకి మంచి జరిగితే చెప్పారు కదా. అంతే, బాబు నీకు శుభం జరిగింది నాకు చెప్పవద్దు, నీకు అనర్థం కలిగింది అనిపించావు నా మాల నాకు ఇచ్చేసి అవతల పారేద్దు తీసి అంతే అని చెప్పా. ఇంతవరకు నాకు ఇది రిటర్న్ రాలేదండి. ఎందుకంటే మనం ఆ తెచ్చేవి కానీ ఇచ్చేవి కానీ సమయం కేటాయించుకొని మంచివి తెప్పించాం కాబట్టి ఈశ్వరానుగ్రహం వల్ల వాళ్ళకి లాభం కలిగింది. చాలా చాలా సంతోషం గురువు గారు, చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నిజంగా అండి, కరుంగలి మాల ఫీడ్బ్యాక్స్ మాత్రం అదిరిపోయాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఈ మాల ధరించిన వెంటనే ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు వచ్చాయని, అంటే చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వింటుంటే కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఖచ్చితంగా ఇలాంటివి బాగున్నాయి అన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకుని వేసుకుంటే మరింత మంచి ఫలితాలు అందరికీ కలుగుతాయి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేకపోతే గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలు, యజ్ఞాల్లో మీరు కూడా పాల్గొనాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి.